సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం డిజిటల్ డీటాక్స్ను పాటిద్దాం అనే అంశం గురించి తెలుసుకుందాం. కర్ణాటక బెళగాని జిల్లా హలగా గ్రామ జనాభా 8500. అక్కడ రాత్రి 7 గంటలకు సైరన్ మోగుతుంది. అప్పటి నుంచి 2 గంటల పాటు మొబైల్ ఫోన్, టీవీలను చూడడం ఆపేస్తున్నారు. ఆ సమయాన్ని పిల్లలకు హోంవర్క్ చేయించడం, కుటుంబ బంధాలను మెరుగుపరుచుకునేందుకు వెచ్చిస్తున్నారు. మహారాష్ట్రలోని మొహిత్యాంచే వడ్డావ్ గ్రామం సైతం రోజు 90 నిమిషాల పాటు డిజిటల్ డీటాక్స్ను కొనసాగిస్తోంది. మహారాష్ట్రలోనే మంగావ్ గ్రామస్తులు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టారు. నానాటికి డిజిటల్ తెరకు బానిసవుతున్న మనిషి రాత్రి పొద్దుపోయేదాకా స్క్రీన్ను స్క్రోల్ చేస్తూ గడిపేస్తున్నాడు. దీనివల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతూ నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నాడు. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంపై కృషి చేస్తున్న మెంటల్ హెల్త్ ఫస్ట్ ఎయిడ్ ఇండియా సంస్థ తాజా అధ్యయనం ప్రకారం ఓ ప్రముఖ సామాజిక మాధ్యమ వినియోగదారుల్లో 3/4 మంది తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు వెల్లడైంది. మితిమీరిన డిజిటల్ కనెక్టివిటీని 2025-26 ఆర్థిక సర్వే నిశ్శబ్ద డిజిటల్ సంక్షోభంగా హెచ్చరిస్తోంది. భారతీయులు ఏడాదిలో స్మార్ట్ ఫోన్లపై ఏకంగా 1,00,000 కోట్ల గంటల సమయాన్ని గడిపారని ఆ సర్వే వెల్లడించడం ఆందోళన కలిగించే అంశం. సర్వేలో పాల్గొన్న వారిలో 93% మంది ఇన్స్టాగ్రామ్ను వినియోగిస్తున్నారని, వారిలో 32% మంది రోజులో 3 గంటలకు పైగా ఖాతాను స్క్రోల్ చేయడంలో మునిగి తేలుతున్నట్లు వెల్లడైంది. అంతర్జాలం వినియోగదారుల్లో 61% మంది యూట్యూబ్లో షార్ట్ వీడియోలను వీక్షిస్తున్నట్లు తేలింది. ఈ రుగ్మత నుంచి బయటపడేందుకు డిజిటల్ డీటాక్స్ పరిష్కారమని సర్వే సూచించింది. అసలు డిజిటల్ డీటాక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్ లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు నిర్ణీత కాలం దూరంగా ఉండటమే డిజిటల్ డీటాక్స్. రాత్రి 10 గంటలకల్లా స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉండడం, ఉదయం నిద్రలేవగానే ఫోన్ నోటిఫికేషన్లు చూడడాన్ని ఆపేయడం ఇందులో భాగం. వారాంతాల్లో స్క్రీన్ చూసే సమయాన్ని తగ్గించి స్నేహితుల్ని కలవడం, సాంస్కృతిక ప్రదర్శనల లాంటి వాటికి వెళ్లడం అలవర్చుకోవాలి. ఇలా డిజిటల్ డీటాక్స్ పాటిస్తున్నప్పుడు తొలి 3 రోజులు మన జేబులో ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్లు ఒక రకమైన భ్రమ కలుగుతుంటుంది. ఓ వారం గడిసే సమయానికి ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చేస్తున్న పనిపై శ్రద్ధ మొదలవుతుంది. కళ్ళ నొప్పులు తగ్గుతాయి. డిజిటల్ డీటాక్స్ రీట్రీట్స్ పేరిట కొందరు సమూహంగా ఏర్పడి 4-5 రోజుల పాటు రిసార్ట్స్ లాంటి వేదికల్లో గడుపుతున్నారు. ఆ సమయంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు దూరంగా ఉంటున్నారు. బెంగళూరులోని ప్రఖ్యాత సంస్థ నిమ్హాన్స్ దేశంలోనే తొలిసారిగా సర్వీస్ ఫర్ హెల్దీ యూజ్ ఆఫ్ టెక్నాలజీ క్లినిక్ను ప్రారంభించింది. అతిగా స్క్రీన్ను వినియోగించే యువతకు, గేమింగ్ వ్యసనపరులకు ప్రత్యేక కౌన్సిలింగ్, థెరపీని అందిస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్ బిహేవియరల్ అడిక్షన్ క్లినిక్ ద్వారా CBT చేస్తోంది. తల్లిదండ్రులే రోల్ మోడల్. పిల్లల్లో స్క్రీన్ వ్యసనాన్ని తగ్గించేందుకు తల్లిదండ్రులే రోల్ మోడల్గా మారాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో నో స్క్రీన్ జోన్ను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాల్ని నిషేధించాలి. భోజనం చేసేటప్పుడు కుటుంబ సభ్యులెవరూ వాటి జోలికెళ్లొద్దని నిబంధన విధించాలి. పిల్లలతో మాట్లాడటానికి ఆ సమయాన్ని వినియోగించాలి. నిద్రపోవడానికి కనీసం గంట ముందే ఫోన్లని పడకగదికి దూరంగా ఉంచడం ద్వారా నిద్రలేమికి పరిష్కారం చూపొచ్చు. గూగుల్ ఫ్యామిలీ లింక్, యాపిల్ స్క్రీన్ టైం వంటి యాప్ల ద్వారా రోజులో నిర్ణీత సమయం మాత్రమే స్మార్ట్ ఫోన్ పనిచేసేలా సెట్ చేయాలి. సమయం పూర్తవగానే ఫోన్ యాంత్రికంగానే లాక్ అయ్యేలా సెట్టింగ్స్ మార్చాలి. ఇంటి పనులు చేయడం, హోంవర్క్ పూర్తి చేస్తే 10 నిమిషాల పాటు ఫోన్ ఇస్తామని గడువు విధించడం ద్వారా శారీరక, మానసిక ఉల్లాసానికి దారులు వేయవచ్చు. రాత్రి 8 నుండి 9 గంటల తర్వాత డిజిటల్ సన్సెట్ను పాటించాలి. వైఫై లేదా అంతర్జాలాన్ని కట్టేయాలి. ఈరోజు మనం డిజిటల్ డీటాక్స్ని పాటిద్దాం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.